మరి ఈ రోజున ప్రభు మరి ఒక 72 మంది శిష్యులను తన వారిగా ఎంచుకొని తన తరపున వారిని పంపించటాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ 72 పేర్లు లేవు. ఉన్నట్లయితే చాలా మంది ఆ పేర్లు కంఠస్థం చేయమని చెప్పేవాళ్ళేమో. అదృష్టం అని కాదు, బాధ లేదు. ఈ 72 మంది పేర్లు లేవు, కానీ ఈ 72 మంది ఎవరు? ఈ 72 మంది ఎవరో కాదు, మనందరమే. గమనించండి, ఆది కాండములో లేక నిర్గమకాండములో మోషే 72 నియమించాడు. ఎందుకు? తన యొక్క తరపున అక్కడ జాతులను నడిపించుటకు, సంఘములను నడిపించుటకు, ఆ యొక్క ప్రజలను నడిపించుటకు ఆయన వారిని, అలాగని క్రీస్తు ప్రభువు కూడా 72 తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు, ప్రతి గ్రామమునకు వారిని తాను పంపిస్తూ ఉన్నాడు. ప్రతి ప్రాంతమునకు. అనగా నీవు నేను క్రైస్తవులముగా ఇది మన బాధ్యత. ఆయన తరపున మనము పంపించబడుతూ ఉన్నాం.